వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈయన పేరు చెప్పకంటే ముందు ఈయన ఏం చేశారో చెప్తాను. ఈయన పాడుతా తీగ విన్నర్, అలాగే మా టీవీ సూపర్ సింగర్ ఫేమ్, అలాగే జెమ్మి టీవీ సంగీత మహాయుద్ధం విన్నర్. ఇలా ఒకటి కాదండి, చాలానే ఉన్నాయి ఈయనకి. సో ఈయన జర్నీ నెల్లూరు నుంచి హైదరాబాద్ కి ఎలా సాగింది, అసలు సింగర్ అవ్వాలనే కోరిక ఏ ఏజ్ లో పుట్టిందో, ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆయన ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఈ రోజు మనకి ఉన్న చాలా డౌట్స్ ఆయనతో అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఎస్. సో మీకు నెల్లూరు నుంచి హైదరాబాద్ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు, ఎలా? అదే పాడుతా తీగ తర్వాత కంప్లీట్ గా నా లైఫ్ అనేది చేంజ్ అయింది. మీకు పాడుతా తీగలో ఎలా అవకాశం వచ్చింది? చిన్నప్పటి నుంచి పాడుతా తీగలు పాడాలనే కోరిక. దానికి తగ్గట్టు మనకు టీవీలో కనిపించేటువంటి యాడ్స్ చూడటం, వెళ్ళడం, ఆడిషన్స్ ఇవ్వడం, ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత అందులో సక్సెస్ అవ్వడం, తర్వాత హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ లో మెయిన్ ఆడిషన్స్ లో పాడడం, అందులో విన్ అవ్వడం. సో ఇంకా అలా ఎపిసోడ్స్ నుంచి విన్నర్ దాకా వెళ్ళింది అనమాట. ఓకే. సో అంటే ఈ పాడాలి అని చిన్నప్పటి నుంచి ఉండదా? లైక్ ఓన్లీ పాడడమే, లేకపోతే యాక్టర్ అవ్వాలన్న కోరిక ఉండేదా? ఫస్ట్ యాక్టింగ్ కూడా ఉండేది అవ్వాలని, బట్ పాట అనే దానికి ఎక్కువ టైం కేటాయించాం అనమాట. సో అందుకనే మ్యూజిక్ లోనే మంచిగా చూసుకుందాం లైఫ్ ని అన్నట్టు నేను అనుకునే లైఫ్ ని అలా. అంటే మీ బిఫోర్ ఫ్యామిలీ ఎవరైనా సింగర్స్ ఉండేనా? ఉన్నారు. 4 fathers అందరూ కూడా సింగర్స్. సింగర్స్ అంటే ఐ కేమ్ ఫ్రమ్ ఫార్మర్స్ ఫ్యామిలీ, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. అందరూ కూడా చక్కగా పాటలు పాడేవాళ్ళే అనమాట. మామూలుగా పౌరాణిక రంగస్థల పద్యాలు ఇవన్నీ పాడేవాళ్ళు. నేను ఒక్కడనే ఇటు ఫిలిం సింగింగ్ వైపు మళ్ళీ అనమాట. సో అలాగే నాకు నా ఫ్యామిలీ హిస్టరీ అయితే ఉంది, మ్యూజికల్ హిస్టరీ అయితే ఉంది. మీ ఇన్స్పిరేషన్ ఎస్పీబీ అని విన్నాము. సో మీకు ఆయనతో పాడుతూ తీగలో ఆయనే కదా జడ్జ్. సో మీకు ఆయనతో బాండింగ్ ఎలా ఉండేది? నాకు చిన్నప్పటి నుంచి బాలు గారు ఎంత ఇష్టం అంటే, మా అమ్మ మా నాన్న నాకు జన్మిస్తే నాకు మ్యూజిక్ లైఫ్ లో ఒక జన్మ ఇచ్చింది బాలు గారు. అందుకనే నేను ఆయన్ని చాలా విపరీతంగా ఇష్టపడతాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు తెలిసినటువంటి సింగింగ్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు గారిని నేను బాగా ఆరాధించేవాడిని. ఇప్పటికీ నా రూమ్ లో, మ్యూజికల్ రూమ్ లో ఏదైనా ముందు ఆయన ఫోటో ముందు పెట్టుకొని అలా ప్రాక్టీస్ చేసాను అన్నమాట. అంత ప్రేమ ఆయన అంటే. సో ఇంకా అలా ఆయన మీద ప్రేమతోటి ఇంకా పాడుతా తీగలో పాడటం, బాలు గారు నా పాటను విని ఆనందపడి అసలు అద్భుతంగా ఉందని చెప్పి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. తర్వాత బాలు గారితో కలిసి అమెరికా వెళ్ళడం, అమెరికాలో ఆయనతో కలిసి ప్రోగ్రామ్ చేయడం, తర్వాత చాలా సార్లు నేను అమెరికా వెళ్ళడం. సో ఇవన్నీ కూడా బాలు గారితో ఉన్నటువంటి గొప్ప జ్ఞాపకం. సో పాడుతా తీగలో మీరు పాడిన ఫస్ట్ పాట మీకు గుర్తుందా? మా కోసం ఒకసారి. దారి చూపిన దేవత ఈ చేయున్నడు వీడక, దారి చూపిన దేవత ఈ చేయున్నడు వీడక, జన్మ జన్మకు తోడుగా నాదానివైనో నడచిరా, దారి చూపిన దేవత ఈ చేయున్నడు వీడక. ఎంటర్ అవ్వడం ఈ సాంగ్ తో ఎంటర్ అయ్యేదా? ఓకే. అప్పుడు బాలు గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ గుర్తున్నాయా? అయ్యో అసలు అంటే ప్రతి ఒక్కరు ఎవరు, నేను ఇప్పుడు ఏ షోకి వెళ్ళినా గానీ అన్ని దాదాపు 10 years అయిపోయింది నేను పాడుతా తీగ విన్నాయి. కరెక్ట్ గా 10 years కంప్లీట్ అయింది. వెళ్ళిన ప్రతి షోకి నన్ను ఖచ్చితంగా మీరు ఫస్ట్ సాంగ్ పాడారని అదే గుర్తు చేస్తారు అనమాట. దారి చూపిన దేవత యేసుదాస్ గారు పాడినటువంటి సాంగ్ పాడారు కదా, నాకు గుర్తు చేస్తారు అనమాట. సో అలా డెఫినెట్ గా బాలు గారి దగ్గర నుంచి అయితే ఆ పాట పాడిన తర్వాత అసలు ఎలా అంటే, నాకు నువ్వు పాడుతుంటే నాకు యేసుదాస్ గారే కళ్ళ ముందు నదిలేరు అన్నంత ఫీలింగ్ కలిగింది ప్రవీణ్ అని చెప్పి అన్నారు. దట్ ఈస్ గ్రేట్. ఆయన అంటే మీకు అంత పిచ్చి ఉన్న ఆ జడ్జ్ దగ్గర నుంచి మీరు అంత కాంప్లిమెంట్ తీసుకోవడం అసలు వేరే గ్రేట్ కదా. సో మీరు తర్వాత నుంచి పాడుతా తీగ తర్వాత నుంచి సూపర్ సింగర్ చేశారు. సో మరి అందులోకి మీకు ఎలా అవకాశం వచ్చిందండి? ఇలా చూసేనా దాంట్లో? అంతే, ఇలా చూసే మామూలుగా టీమ్స్ ప్లాన్ చేస్తున్నాం, సో అవైలబుల్ గా ఉందని చెప్పన్నారు. సో అలా అందులో కూడా వచ్చిందని నాకు ఛాన్స్. అందులో పాడడం వల్ల కూడా నాకు మంచి నేమ్ వచ్చింది ఈ చోట కూడా. సో అంటే మీరు ఈ సింగర్ అంటే చిన్నప్పటి నుంచి ఆలోచన ఉండింది మీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, సో
అంటే ఏమైనా ట్రైన్ అలా తీసుకున్నారా లేకపోతే మీరు own గా? నాకేం ట్రైనింగ్ లేదండి. నాకు గురువు, నా మొదటి గురువు నా తండ్రి, మా Hmm. నాన్నగారు. తర్వాత నాకు నెక్స్ట్ ఫిలిం సింగింగ్ లో నా గురువు అంటే బాలు గారు, Hmm. ఎస్పి బాలు గారు. తర్వాత నేను కొద్ది కాలం పాటు ఒక 6 months పాటు నేనైతే ఇది చేశాను. ఇది మన నెల్లూరులో డివి సురేశ్వరరావు గారు మా గురువు గారు, ఓకే ఓకే. గ్రేట్ మ్యూజిక్ Okay. టీచర్ ఆయన దగ్గర 6 months పాటు నేనైతే ట్రైనింగ్ అయితే తీసుకున్నాను. అది ఏంటి, జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాను. అంతకుముందు నాకు ఫిలిం సింగింగ్ లో విపరీతమైన ఇష్టం ఉంది కాబట్టి నేను ఇంకా yeah, అది ఇంకా నా ప్రాక్టీసే నాకు గురువు అన్నమాట. ఇలా మా టీవీ ఈటీవీ ఇలా చేస్తూ ఉన్నప్పుడు సో తర్వాత మనకి స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా తెలుస్తుంటాయి. సో అలా ఎందులో పర్ఫార్మ్ చేసిన సందర్భాలు ఉన్నాయి? నేను అసలు ఆల్ ఓవర్ వరల్డ్ నేను చాలా షోస్ చేశాను, చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఇందులో వరల్డ్ ఆ, yeah, ఇప్పుడు ఎన్ని దేశాలకు వెళ్ళారండి? దాదాపు వెళ్ళుంటాను, చాలా దేశాలు వెళ్ళుంటాను, లెక్క పెట్టుకోలేదు కానీ బట్ Hmm. చాలా దేశాలు. అమెరికా అయితే దాదాపు 25 times పైన వెళ్ళుంటాను. సో అమెరికాలో కూడా మన తెలుగు పాటలు ఎంజాయ్ Yeah. చేసే వాళ్ళు ఉన్నారు. మన తెలుగు వాళ్ళందరూ కూడా విపరీతమైన ఇష్టంతో నన్ను పిలుస్తూ ఉంటారు అక్కడ షోస్ ప్రోగ్రామ్స్ కోసం. మెయిన్ ఏంటంటే వాళ్ళని బాగా నేను ఎంగేజ్ చేస్తాను అనమాట. ఆ ఎంగేజ్ చేయడానికి వాళ్ళు బాగా ఇష్టపడతారు. దాంతో పాటు మ్యూజిక్ ని కూడా పాడుతూ వినిపిస్తూ వాళ్ళకి ఒక రకమైన ఆహ్లాదాన్ని, ఇప్పుడు ఒక సింగర్ వెళ్ళి పాడుతున్నాడంటే అక్కడ సంగీతమే కాదు, ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా మనం సృష్టించాలి. సో అందులో నేను బాగా రాటు తేలరు కాబట్టి సో ప్రవీణ్ గారు సింగింగ్ కాదు డాన్సింగ్ కూడా బాగా చేస్తారని. చేస్తాను. అంటే ఏంటండి పాటలు పాడుతూనే మీరు ఆ వైబ్రేట్ అవుతున్నా లేకపోతే దానికి డాన్స్ చిన్నప్పటి అంతే, నుంచి? నాకు డాన్స్ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ లేకుండా నేను ఉండలేనండి. స్టేజ్ పైన పాడుతున్నప్పుడు కూడా ఏదో మూమెంట్స్ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఏదో మైకేల్ జాక్సన్ లాగా, చిరంజీవి గారి విపరీతమైన ఇష్టం అసలు. ఓకే ఓకే. సో ఖచ్చితంగా డాన్స్ ఎలిమెంట్ అయితే నాలో ఉందన్నమాట. సో చిరంజీవి గారు అంటే ఇష్టం అన్నారు కాబట్టి ఆయన మూవీస్ లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఒకటి మా కోసం. చాలా ఇష్టమైన పాటలు ఉన్నాయి ఆయన పాటలో. చిరంజీవి గారి పాటలో బాగా ఇష్టమైన పాట వచ్చేసి ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిది, కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తి, నేనే ముఠా మేస్తిరి, నేనే ముఠా మేస్తిరి, హో ఇరబ్బా హో ఇరబ్బా హో ఇరబ్బా హో, హో ఇరబ్బా హో ఇరబ్బా హో ఇరబ్బా హో, హే సూపర్ బాపతు సుకుమారి, నీ షేపులు తరగక తప్పదులే, కాకరకాయల కమలాక్షి, నీ చేదుకు బెల్లం ఎవరుచిలే, దంచు మిర్చి మసాలా పెంచు మంచే వాళ్ళ, వంచు ఒళ్ళు ఇలాగా ఒడ్డు చేరు మజాగా, నే గంప ఎత్తనిదే నీ కొంప నడవదులే, నా బస్తా వేయనిదే నీ గస్తీ నడవదులే, ఊరికే చిలక బరిలో పడితే కులసాల కుస్తీ, హననే ముఠా మేస్తిరి, హననే ముఠా మేస్తిరి, హో ఇరబ్బా హో ఇరబ్బా హో ఇరబ్బా హో. చాలా ఇష్టం. అవును, వింటుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది అసలు. ఆయన మూవీస్ ఒక్కటి కాదండి, అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పాటలు ఎంజాయ్ చేయడానికి ఉంటాయో అసలు. ఎస్. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ సింగింగ్ లోకి వచ్చి? అంటే కంప్లీట్ గా వచ్చి దాదాపు 8 years అవుతుంది. 8 years. 8 years లో మీ గ్రాఫ్ అసలు ఇలా పెరిగిపోయి, సో మీ ఫ్యామిలీ అంతా ఎలా ఫీల్ అవుతుంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు సిబ్లింగ్స్ ఒకరే అండి? నాకు 2 అక్కలు ఉన్నారు, నేను లాస్ట్. చాలా హ్యాపీగా, ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్పాలి, ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్. నేను చాలా మంచి స్టూడెంట్ ని, బాగా చదివేవాడిని, మంచి జాబ్ కూడా తెచ్చుకున్నాను. కానీ మ్యూజిక్ మీద ప్రేమతో ఆ జాబ్ రిజైన్ చేసి కూడా వచ్చేసాను. అప్పుడప్పుడు మా ఫాదర్ అంటూ ఉంటారు, ఒరే అసలు జాబులు రావడమే కష్టం రా మనకి. ఏం జాబ్ వచ్చిందండి? లెక్చరర్ గా జాబ్ వచ్చింది నాకు, గవర్నమెంట్ పోస్ట్ కూడా సాధించాను నేను. ఒరే మనకి జాబ్స్ రావడం కష్టం రా అసలు, మనకి నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పాను. లేదు నాకు మ్యూజిక్ లోకి వెళ్ళాలని ఉంది. సరే, అప్పుడు ఇంకా నేను కంప్లీట్ గా దానికి రిజైన్ చేసి ఇటు వచ్చాను అనమాట. దాదాపు 8 years అయింది. అందులో కంటే మీకు ఇందులోనే సాటిస్ఫాక్షన్ గానీ? ఆఫ్ కోర్స్ నేను త్వరగా నా గోల్ ని రీచ్ కాగలిగానంటే నాకు అమ్మవారు అనుగ్రహం, ఆ మహాతల్లి అమ్మవారు పెట్టిన భిక్ష. నాకు సంగీతాన్ని నేను నమ్ముకున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను సంగీతాన్ని నమ్ముకున్నాను కాబట్టి ఇంత త్వరగా నేను రీచ్ కాగలిగాను. నేను అంటే నా చదువు
చదువు అనేది నాకు సంస్కారం నేర్పిస్తే, సంగీతం అనేది నాకు అన్నం పెట్టింది. సో Fantastic. నేను రెండు కూడా అమ్మవారి యొక్క కృప ఉంటేనే, ఆ అవును. కటాక్షం ఉంటేనే అబ్బుతాయి, లేకపోతే కష్టం. సో చదువు నాకు సంస్కారం నేర్పిస్తే, సంగీతం నాకు అన్నం పెట్టింది. కాబట్టి నాకు రెండు కళ్ళు లాంటివి. కాకపోతే సంగీతాన్ని నేను నా ప్రొఫెషన్ గా ఎంచుకుంటాను అని చిన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదు. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎస్, ఎలాగైనా సంగీతంలో నేను ముందుకు వెళ్ళాలి, Hmm. నన్ను నేను నిరూపించుకోవాలి అని ఇప్పుడు నాకు ఇయర్లో ఎంత లేదు, ఒక 7-10 దేశాలు తిరుగుతున్నానంటే ఆ సంగీతం ఉండడం వల్లే. Well, అవును, exactly. నన్ను మామూలుగా నేను ఏదో చేస్తుంటే ఎవరు పిలుస్తారు నన్ను? ఆ సంగీతం ఉండడం మూలంగానే అబ్బాయి బాగా పాడుతున్నాడు అని చెప్పి గుర్తించి నాకు టికెట్ వేసి అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, లండన్ ఇలా పిలిపిస్తున్నారు అంటే, గల్ఫ్ కంట్రీస్ పిలిపిస్తున్నారు అంటే ఈ సంగీతం ఉండడం వల్లే అనమాట. సో సంగీతాన్ని నేను ఎప్పుడు ఆ ఆ తల్లికి ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నన్ను ఈ స్థాయిలో పెట్టినందుకు. కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట, ఏంటి సంగీతం ఎందుకులే, మంచిగా చదువుకోండి, నేను కాదని చెప్పడం లేదు. కానీ ఏ వృత్తినైనా కానీ మనం ఒక 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 అంకిత భావంతో కానీ ఆ వృత్తి పట్ల ఉంటే ఖచ్చితంగా అందులో Success. అమ్మవారే ఉంటారు. ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారు, మీకు అంత స్థాయి, మీకు ఇంత చేయగలిగేటువంటి మీకు ధైర్యం వచ్చింది అంటే అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల వస్తుంది. లేకపోతే కెమెరా ముందు నటించడం అనేది, కెమెరా ముందు మాట్లాడడం అనేది అందరికి సాధ్యపడదు. అవును. ఎవరికైనా కానీ ఒక వృత్తి అనుకున్నప్పుడు ఆ వృత్తిలో ఆ తల్లి ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని మనం అంకిత భావంతో చేయాలన్నమాట. మనం ఏదో వచ్చాము, మనం ఏదో చేయాలని ట్రై చేస్తే మాత్రం Hmm. అది నడవదు. అవును. బాగా డివోటెడ్ పర్సన్ అండి మీరు. ఆంజనేయ స్వామి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. Hmm. ఆంజనేయ స్వామి బాగా నేను మనసులో బాగా చాలా ధ్యానిస్తాను. ఏదైనా కానీ ఆయన తలుచుకుని చేస్తాను. చేస్తుంటే అలాగే అమ్మవారిని బాగా ఇష్టం. తెలుస్తుంటారు. ఒక పర్సన్ ఇండస్ట్రీలో రావాలంటే అమ్మాయిలను పక్కన పెట్టేస్తే వాళ్ళు స్ట్రగుల్స్ చేసుకుంటూ రిఫరెన్స్ వాళ్ళకు ఉన్న గ్లామర్స్ తోనో రావడం కొద్దిగా ఈజీ అని నా ఒపీనియన్. బట్ ఒక మేల్ వచ్చేసరికి చాలా కష్టం. ఒక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అది ఇంకా కష్టం. ఈ ఫీల్డ్ లో, ఈ సింగర్ ఫీల్డ్ కి వస్తే అది ఇంకా కష్టం. సో మరి మీ జర్నీలో ఎప్పుడైనా మీరు ఆటపోటీలు చూసారా? అంటే అయ్యో. కష్టంగా ఈ అయ్యో. పాడుతుంది ఈటీవీ అంత వరకు రావడం అంటే అసలు ఎన్ని కష్టాలు ఫేస్ చేసి ఉంటారో మాతో పాటు షేర్ చేసుకుంటారు. అంటే చాలా ఉన్నాయి, చాలా అవమానాలు చూశాను, చాలా బాధలు చూశాను, చాలా కష్టాలు చూశాను, చాలా కన్నీళ్ళు చూశాను. బట్ అవన్నీ కూడా ఈ సంగీతం అనే ఒక చిన్న సంగీతం అనే ప్రపంచంలో నేను అన్ని మర్చిపోయేవాడిని. పాడుతా తీగకు ముందు ప్రవీణ్, పాడుతా తీగ తర్వాత ప్రవీణ్ అన్నట్టు నా లైఫ్ ఉండింది. అవును. పాడుతా తీగకు ముందు నిజంగా చదువు కంటిన్యూ అయ్యేది, చదువుని మెయిన్ అనుకున్నామని. పాటలు పాడుతున్న సమయంలో పెద్దగా అంటే బాగా పాడుతున్నా గానీ కొంతమంది సరిగ్గా నన్ను గుర్తించేవాళ్ళు కాదు అనమాట. పాడుతున్నాళ్ళే అనుకునేవాళ్ళు అనమాట. అది చెప్తున్నాను కదా, ఒక పాపులారిటీ, ఒక ఫేమ్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క టాలెంట్ నిజంగా బయటికి జనాలు అప్పుడు దాన్ని పట్టుకుంటారు అనమాట. అంతకుముందు మనం ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఫలించకపోవచ్చు కొన్ని. నాకు పాడుతా తీగ అనే ఒక కార్యక్రమం ద్వారా మంచి పాపులారిటీ రావడం తర్వాత అప్పుడు నా గురించి జనాలు ఇంకా బాగా తెలుసుకున్నారు. ఓహో, ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు. తప్పులేదు, ఎవరి ఇష్టాలు వాళ్ళదే. కాకపోతే ఏంటి అంటే ఆ టైంలో బిఫోర్ పాడుతా తీగ నిజంగా లైఫ్ అనేది ఎలా ఉండేది అంటే ఒక రకమైన కొంతమంది షోస్ కి తీసుకెళ్లేది, నీకు నీ 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 సింగింగ్ ఎంతే పైసలు, నీకు అంత సీన్ లేదు, ఇలా అన్న సందర్భాలు కూడా నాకు ఉన్నాయన్నమాట. డిస్కరేజ్ చేయడము అంటే నా సింగింగ్ ఎక్కువ పొగిడేస్తే నాకు ఎక్కువ పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది, భయం అనమాట. ఒక సందర్భంలో అయితే నేను ఒక షో కోసం వెళితే మార్నింగ్ 8 o'clock నేను వెళితే నైట్ 8 o'clock వరకు నేను వెయిట్ చేస్తానే ఉన్నాను. ఓ మై గాడ్. నైట్ 8 o'clock వరకు నేను వెయిట్ చేస్తాను పాడకుండా, ఏం చేయకుండా. ఓకే. అంత అప్పుడు నేను చాలా చిన్నవాడిని. ఐమ్ టాకింగ్ అబౌట్ 2005. ఎలా అంటే ఒక రకమైన బాధ కలిగింది అనమాట. అప్పుడు ఐ థింక్ నాకు 12 to 13 years. మీరు ఆ ఏజ్ లోంచేనండి స్టార్టింగ్? ఇష్టంగా వెళ్ళి పాడాలని కోరుకునేవాడిని. పిలిచారు నన్ను, రా పాడిస్తామని పిలిచారు. వెళితే కనీసం అసలు ఎలా అంటే కనీసం మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 8 వరకు వెయిట్ చేయించారు నన్ను. వెయిట్ చేయించి పాడించారు అనమాట. అప్పుడు ఒక పాట ఏదో పాడించారు. అప్పుడు చాలా బాధపడ్డాను. అప్పుడు ఏం డిసైడ్ అయ్యారండి? అప్పుడు అనుకున్నాను అనమాట,
నన్ను ఇలా చేసిన వాళ్ళే మళ్ళీ నా షో కోసం రావాలి, నన్ను షోలో పాడితే నాకు పైసలు మంచిగా గట్టిగా ఇవ్వాలి అనుకునే స్థాయికి నేను ఎదగాలనుకున్నాను. ఆ టైంలో ఇలా జరిగిన తర్వాత 2014 ఎవరైతే నన్ను అలా చేశారో వాళ్ళే నా మెయిన్ షో ప్రోగ్రామ్ పెట్టించి దండిగా పైసలు తీసుకున్నారు. అది నిజంగా నా లైఫ్ లో అలా అలా చాలా ఉన్నాయి, నా లైఫ్ లో చాలా ఉన్నాయి. కొంతమంది అయితే అసలు నన్ను అసలు ఏముందిలే, ఏం సింగర్లే అని అనుకునేవాళ్ళు అనమాట. కానీ నేను నా లైఫ్ లో నేను ఎలా అయినా సాధించుకోవాలి అనుకునే తప్పనే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. దేవుడు ఏదో ఒక స్క్రిప్ట్ రాసి పంపించినట్టు జరుగుతాయి మన లైఫ్ లో. అంతే. మీ లైఫ్ 2005 లో ఆయన అవమానించడం ఏంటి, 14 లో ఆయన పిలిచి మీకు చేయడం ఏంటి, అసలు రియల్లీ నిజంగా దేవుడు రాసిన రాతంటే ఇదేమో. నేను నమ్ముతాను, నేను ఖచ్చితంగా దేవుడిని నమ్ముతాను కాబట్టి నేను ఆ కర్మ అనేదాన్ని నమ్ముతాను. సో ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడకూడదు. ఈ రోజు మనకన్నా చాలా తక్కువగా ఉన్నవాడే రేపు మన ముందు ఆ స్థాయిలో ఉంటాడు. అందుకనే వాడు చిన్నవాడి కన్నా ఇంకా చిన్నవాడైనా వాడిని చాలా గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే పైన ఉన్న అమ్మవారు కూడా అదే చూస్తా ఉంటారు, వీడు రియాలిటీగా ఉన్నాడా లేకపోతే ఫేక్ గా ఉన్నాడా చూస్తా ఉంటారు. రియాలిటీగా ఉన్నవాడికి ఎప్పటికైనా కానీ మంచి లైఫ్ అనేది ఉంటుంది. ప్రవీణ్ గారు ఇంత బాగా పాడతారు, మరి ఎందుకు ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ కి షోస్ కి అంకితమయ్యారు? వై డెంట్ ఇంకా మూవీస్ లో అడిగి పెట్టలేదు? మూవీస్ లో పాడాను నేను పాడలేదని చెప్పడం లేదు. మూవీస్ లో ఈ 8 years లో 70 films లో పాడాను, 70 ఫిల్మ్స్ లో పాడాను. కాకపోతే అదే చెప్తున్నాను కదా, ఒక బ్రేక్ వచ్చినప్పుడు బ్రేక్ రాలేదు, దాని పరిస్థితి డిఫరెంట్ గా ఉంటుంది. సో నాకు సినిమా బ్రేక్ తో సంబంధం లేకుండా నేను ఇప్పుడు సినిమా ఇప్పుడు సపోజ్ ఒక సింగర్ అయిన వాడు సర్వైవ్ అవ్వాలి అంటే సినిమా పాట పాడిన తర్వాత వాడికి నెక్స్ట్ జాబ్ ఏంటి? వాడికి సినిమా పాట పాడతాడు, వాడు నెక్స్ట్ జాబ్ ఏం చేయాలి? వాడు మళ్ళీ వెతుక్కుంటా కదా. మామూలుగా సినిమా పాట సక్సెస్ అయితే వాడిని దేనికి పిలుస్తారు? మళ్ళీ పాటలకే పిలుస్తుంటారు. పాటలు అంటే ఎలా? షోస్, ప్రోగ్రామ్స్. సెకండ్ మళ్ళీ ప్రీ రిలీజ్ కో ఈవెంట్స్ కో వాళ్ళకే పిలుస్తుంటారు. ప్రీ రిలీజ్ అనే కాదు, మామూలుగా ఏదైనా కమర్షియల్ షోస్, స్టేజ్ ప్రోగ్రామ్స్ కి పిలుస్తుంటారు. సెకండ్ థింగ్ అదే, నేను సెకండ్ థింగ్ నేర్చుకున్నాను. ఓకే ముందు చేసినా మళ్ళీ ఇంట్లోకి వస్తాం కదా, ఇందులో ఎందుకు అయ్యాను అంటే మంచి క్లారిటీ. ఎందుకు అయ్యాను అంటే నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఇవ్వాలనుకున్నాను. నేను కొంతమంది మహానుభావులకు పిలిపించి పాడించారు, ఇప్పుడు పిలిపిస్తున్నారు. కానీ షోస్ అనేవి నిజంగా నా లైఫ్ నిలబెట్టాయి. షోస్ అనేవి నా లైఫ్ నిలబెట్టాయి. నేను నీట్ గా ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచేటువంటి పరిస్థితి నాకు ఇవ్వలేదు నా దేవుడు. చక్కగా నేను లైఫ్ ని హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోండి, మనం ఎంత టాలెంట్ అయినా ఏమున్నా కానీ మనం ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచే పరిస్థితుల్లో ఉన్నాము అంటే ఖచ్చితంగా ఆ రోజు మనం ఫెయిల్యూర్ అయినట్టే లెక్క. సో ఎప్పుడైనా కూడా మనం ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్ మనకు అన్నం పెట్టాలి. నాకు అన్నం పెడుతుంది. నాకు సినిమాలోనే కాదు, నేను వెరీ బిజీ సింగర్, వెరీ బిజీ సింగర్. మీకు తెలిసి ఉంటుంది కదా, మీరు రెగ్యులర్ నా స్టేటస్ ఫాలో అవుతారు చూడండి. నేను మంత్ లో ఎప్పుడు కూడా ఖాళీ ఉంటాను, చక్కగా షోస్ చేస్తాను, జనాల్ని ఆహ్లాదపరుస్తూ ఉంటాను, జనాల మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటారు, చేస్తాను. నన్ను అన్నిటికీ సినిమా పాటలకి అతీతంగా నన్ను జనాలు ఆదరిస్తున్నారు. అండ్ నాకు సంబంధించినటువంటి ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ఎంజాయ్ చేస్తుంటారు, పాట జనాలందరూ ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇలాగా నాకు ఒక సినిమాలో ఎక్కువ పాటలు పాడాలి అనే ఆలోచన ఉన్నా కూడా నాకు వచ్చిన అవకాశాలు నేను ఏది కూడా వదులుకోదలుచుకోలేదు. నాకు షోస్ వస్తున్నాయి, ఎందుకు నేను వదులుకోవాలి? ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, ఎందుకు వదులుకోవాలి? అవునా కదా? మీరు నాకు ఏదో ఒక ప్లేబ్యాక్ సింగర్ ని చెప్పండి, మీరు నేను ఓన్లీ ప్లేబ్యాక్ సింగింగ్ తోనే నేను సర్వైవ్ అవుతున్నాను చెప్పండి. ఎవరైనా కానీ ప్లేబ్యాక్ సింగింగ్ లో పాపులర్ అయిన తర్వాత కమర్షియల్ షోస్ చేయాల్సింది ఎవరైనా, ఎందుకంటే ఆ ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు కమర్షియల్ షోస్ చేసినప్పుడు వాళ్ళకి పైసలు బాగా వస్తాయి. సినిమాల్లో కొంతమందికి కొంచెం బెటర్ గా డబ్బులు ఇవ్వచ్చు, కొంచెం చాలా తక్కువ డబ్బులు ఇవ్వచ్చు. బెటర్ గా ఇచ్చే వాళ్ళకి పర్లేదు, చాలా తక్కువ ఇచ్చే వాళ్ళ పరిస్థితి అండి. వాళ్ళ ఫ్యామిలీ ఎలా గడవాలి? 1-2 రికార్డింగ్ తోటి వాళ్ళ జీవితం వెళ్ళిపోతుందా? మన రియాలిటీ మాట్లాడుకోవాలి, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం మనం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి ఏది తెలియకుండా లేదు, అన్ని ట్రాన్స్పరెంట్ గా తెలుస్తున్నాయి.
Yes. అన్ని ట్రాన్స్పరెంట్ గా తెలుస్తున్నాయి. మనం ఇంట్లో ఏం జరుగుతున్నాయో కూడా ఈజీగా మనం తెలుస్తున్నాయి. మనం అనుకుంటూ ఉంటాము నెలకి మొన్న వైరల్ అయినట్టు కుమారి ఆంటీ గురించి చెప్తాను. అవును. కుమారి ఆంటీ వచ్చేసి పాపం అక్కడ చేస్తూ ఉంటే వంటకాలు అవన్నీ చేస్తూ ఉంటే చాలా మంది ఆవిడని వీడియోలు తీసారు, ట్రోల్ అంతా బాగానే ఉంది. ఆమె ఇంట్లో వండి అక్కడ తీసుకురావడానికి ఎన్ని కష్టాలు కూడా ఉంటుందో, మళ్ళీ ఆవిడకి ఎంత పల్లి నుంచి వస్తుంది. ఎంత పెట్టుబడి పెట్టాలి, ఉమ్, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత చేయాలి, అవును దాని వెనక వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి. మనం సెల్ ఫోన్ తీసుకెళ్లి సరదా వీడియో రికార్డ్ చేస్తాం అవును మనం యూస్ కోసం, వాటి కోసం, వీటి కోసం. కానీ ఆవిడ ఎంత కష్టపడి అంత దూరం వచ్చి ఎంత మంది చేత మాట్లాడి తినాలి. అవును ఆవిడకి షాప్ చాలా బాగా జరుగుతుందని కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు. అవును అరే ఈవిడ వల్ల మనకు వచ్చేసి బిజినెస్ సరిగ్గా జరగడం లేదు, ఈవిడే బాగా పాపులర్ అవుతుంది, ఈవిడ ఇక్కడ నుంచి పంపించాలి అవును అని వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును సో అలాగా, అంటే ఇది జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. అవును రీసెంట్ గా మీడియాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ కాబట్టి ఉదాహరణ చెప్తున్నాను. అలా ఎంతమంది Yes. కానీ ఎంతమంది కష్టం అనేది, చాలా కష్టం అనేది మనకి మనసుని చాలా కలిసి చేసేస్తాం, చాలా ఛిద్రం చేస్తుంది మనసుని. అవును అవును అలా కష్టపడకుండా మనం ఉండాలి అంటే అన్ని రకాల అంశాలను మనం టేకప్ చేస్తూ ముందుకెళ్ళాలి అనమాట. సో అలాగా నేను ఫిలిం సింగింగ్ లోకి, మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే ఫిలిం సింగింగ్ లోకి పాడుతున్నాను, పాడిస్తున్నారు, కానీ ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ ఆ బ్రేక్ ఎప్పుడు వస్తుంది వెయిట్ చేయకుండా నా పందాలో నేను కంటిన్యూ అవుతున్నాను. అంతే. నేను ఇప్పటికీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు అని మీరు నాకు గూగుల్లో నాకు కొట్టారు అంటే నాకు సంబంధించిన ఫోటోలు కానీ బయోలు కానీ విక్కి అన్ని వస్తాయి. నేను నాకు అవకాశాలు కావాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే నాకు సంబంధించినటువంటి ఎంత మ్యాటర్ గూగుల్లో సేవ్ అవుతుందా? కాదు. సో అదనమాట. సో టైం వేస్ట్ చేయండి, టైం వేస్ట్ చేయండి. ఏదైనా కూడా మనకి భగవంతుడు ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఆ సమయం వచ్చేంత వరకు మనం సైలెంట్ గా ఉండకుండా మన స్కిల్ ని మనం డెవలప్ చేసుకుంటూ నేను అదే పనిలో ఉన్నాను. నాకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నాకు బ్రేక్ వచ్చినా గానీ ఐ డోంట్ కేర్. నేను అసలు దాని గురించి ఆలోచించి బ్రేక్ అమ్మవారు ఇవ్వాలి, ఇచ్చినప్పుడు వెయిట్ చేస్తాను. అంతవరకు నేను ఏం చేయాలో అది చేస్తూ ముందుకెళ్తాను. సో మీకు బాగా ఎస్పీబీ గారంటే ఒక దైవం కాబట్టి మీకు బాగా ఆయన మూవీస్ లో నచ్చిన పాట, మీకు బాగా ఇష్టమైన పాట? నాకు చాలా ఇష్టమైన పాట అయితే ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే, సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా సౌందర్యాలే చిందేయామినిలా, ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అందేలా, నిన్ను ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. చాలా చక్కగా ఉంటుంది మీ లైవ్ సింగింగ్. అసలు నేనే ఎంత ఎంజాయ్ చేస్తాను కాబట్టి ఇంకా ఆడియన్స్ అయితే మామూలుగా సీట్లలో కూర్చోరు కదండి. మీరు నాకు సంబంధించినట్టు కావాలంటే నా సోషల్ మీడియాలో వీడియోస్ చూడండి. ఎందుకు నిన్న మొన్న అనుకుంటా మీ స్టేటస్ చూస్తే లిటిల్ ఒక 4 times చూసాను. నిజంగా ఎంత ఎంజాయ్ చేస్తారు అంత అమ్మాయిలు కలిపి, అసలు ఇంత బాగా పాడుతుంది. ఎందుకు ఎంజాయ్ చేయాలి? అమ్మాయిల పవర్ మామూలుగా మీరు అందరూ కూడా ఒక పంచిగా వచ్చారంటే మేము ఎడిపోతాం అసలు. పవన్ కళ్యాణ్ గారే అన్నారండి ఒక సభలో. ఎస్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా ఏ దేశాలకు వెళ్తున్నారు, ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి నెక్స్ట్? ఉన్నాయండి. నెక్స్ట్ అయితే యూకే ట్రిప్ ఉంది, తర్వాత మళ్ళీ యూఎస్ ట్రిప్ ఉంది, ఆస్ట్రేలియా ట్రిప్ ఉంది, గల్ఫ్ కంట్రీస్ వెళ్తున్నాను. ఇయర్ అంతా కూడా కొంచెం ఆక్యుపైడ్ గానే ఆక్యుపైడ్ గానే ఉన్నాను. అండ్ ఇక్కడ ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ లో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, తర్వాత యూపీ ఇటువంటి ప్లేసెస్ లో కూడా షో, తర్వాత మన కేరళ ఇటువంటి ప్లేసెస్ లో కూడా షోస్ ఒప్పుకొని ఉన్నాను, చేయాలి అవి. తర్వాత ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేస్తున్నాను. లేటెస్ట్ గా సాయిబాబా, ఇప్పుడు మొన్న సాయిబాబా వారి మీద ఇండిపెండెంట్ ఆల్బమ్ రిలీజ్ చేశాను. మంచిగానే అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక ఫోక్ సాంగ్ ఒకటి చేద్దామని, ఇక్కడ నుంచి అన్ని మోస్ట్లీ ఫోక్ సాంగ్స్. సో ఒక పాట ఇండిపెండెంట్ సాంగ్ చేసినప్పుడు రాయడం కూడా మీరేనా? మీరే రాసుకుంటా. కొన్ని ఒక 2-3 పాటలు నేనే రాసుకున్నాను. మిగిలిన పాటలు మోస్ట్లీ వేరే వాళ్ళ చేత రాయించాను, ట్యూన్ కి రాయించాను. ఓకే, దాన్ని మళ్ళీ బయటకు వెళ్ళి రికార్డింగ్ అంతా ప్రాసెస్ అంతా చెప్తాను. ఎస్.
సో అడగొచ్చు తెలియదు. ఫస్ట్ టైం మా ఇంటర్వ్యూ ఇప్పుడు వరకు మీరు ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పలేదు. ఇంత బిజీగా ఉన్న ప్రవీణ్ గారి లైఫ్ లో పెళ్లి అన్నింది ఇంకా ఎప్పుడు? పెళ్లి చేసుకుంటానండి. అంటే ఈ 2024 లో ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ చేసుకోవాలా. బేసిక్ గా ఒక 3 years బ్యాక్ నేను మ్యారేజ్ చేసుకోవాలి. నా ఇంట్లో ఒక తీరని విషాదం నెలకొంది. మా నానమ్మ, నాకు ఎంతో ఇష్టమైన మా నానమ్మ, తర్వాత మై బెస్ట్ ఫ్రెండ్, మై క్లోజెస్ట్ ఫ్రెండ్, మై ఫాదర్, వీళ్ళిద్దరు ఒక 1 month గ్యాప్ లో చనిపోయారు. 1 month గ్యాప్. మా నానమ్మ చనిపోయిన 27 days మా ఫాదర్ పోయారు. మా నాన్నమ్మ అంటే మా నాన్నకి విపరీతమైన ఇష్టం అనమాట. ఆవిడ పోవడానికి మా నాన్న జీర్ణించుకోలేకపోయా పోయి కార్డియాక్ అరెస్ట్ అయింది నాన్నగారికి. అంటే అలా ఇద్దరిని కోల్పోయాను. ఇద్దరిని కోల్పోయిన తర్వాత మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు అనమాట మాతోటి, ఒకవేళ నేను కానీ అయితే మన పొలంలో నాకన్నా ముందు మోస్ట్లీ మా నాన్న ఆల్రెడీ వెళ్ళున్నాడు కాబట్టి మా అమ్మ పోతుంది, ఆమె పక్కనే పెట్టండి నన్ను. అంత ప్రేమ అనమాట మా నాన్నకి. నానమ్మ గారి సమాధి పక్కనే అంత ప్రేమ అనమాట. సో నా పొలంలోనే వాళ్ళ ముగ్గురికి నీట్ గా చేస్తున్నాను. సో ఆ 3.5 years బ్యాక్ నేను మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి, చేసుకుందాం రెడీ అయిపోయాను. కానీ ఇలా సడన్ గా ఇలా జరగడం తోటి కొంతమంది పెద్దవాళ్ల సలహా మేరకు, సిద్ధాంతుల సలహా మేరకు ఒక 3 years పాటు ఆగాలని చెప్పన్నారు. సో ఈ మేకి కంప్లీట్ అవుతుంది, 3 years కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్లీ ఇయర్ లో మ్యారేజ్ చేసుకుంటాను. అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ మిస్సెస్ ప్రవీణ్ కూడా తీసుకుంటారు. ఇయర్ లో అయితే కన్ఫర్మ్, నో డౌట్. ఇంకా నేను కూడా రెడీగానే ఉన్నాను, చేసుకున్నాను. మరి ఆఫ్టర్ మేడం వచ్చాక అవుట్ ఆఫ్ కంట్రీస్ విత్ మేడమా లేకపోతే వితౌట్ మేడం వెళ్తారండి? అంటే అప్పుడు పరిస్థితులను బట్టి కదా. మోస్ట్లీ నా వైఫ్ నే వదిలిపెట్టాను నేను. ప్రతి చోట నా వెనకాల చుట్టేసుకుని ప్రపోజల్స్ వస్తున్నాయి. అయితే వస్తున్నాయండి. ఇప్పటి నుంచి ఏంటండి, దాదాపు నేను ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రపోజ్ చేస్తున్నారు. లవ్ ప్రపోజల్ వచ్చాయండి? చాలా వచ్చాయి, చాలా. రాకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు మీకు రావా చెప్పండి? రాలేదండి ఇప్పుడు వరకు ఏమి. మీరు అలా చెప్పకూడదు. మీలాంటి అందమైన అమ్మాయికి ఖచ్చితంగా ప్రపోజల్స్ వస్తాయి. మీడియాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. నాకండి ఇప్పటి వరకు మీరు అబద్ధాలు చెప్తున్నారు కానీ మీకు రాకుండా ఎలా ఉంటాయి. కానీ సో మీకు వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేశారండి? ఏమంటారు, ముఖం మీద చెప్పే మనిషి కాదు మీరు, పాపం సిగ్గు మొహమాటం అలా ఏం లేదు. బేసిక్ గా నాకు అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ఎక్కువ ఇష్టం. అంటే నాకు ఫ్యామిలీస్ ని కలుపుకోవడం చాలా ఇష్టం. అంటే అది లవ్ మ్యారేజ్ నేను అగైన్స్, నాకు లవ్ మ్యారేజ్ అంటే కూడా చాలా ఇష్టం. కాకపోతే ఏంటి అంటే ఎందుకు లేనిపోయిన రిస్క్ ఎందుకు చేయడం ప్రశాంతంగా. ఇప్పుడు మనం ఒకవేళ లవ్ చేస్తే అమ్మాయిని, ఆ అమ్మాయి తరపు బంధువులు, ఆ అమ్మాయి తరపు అమ్మ నాన్న, వాళ్ళ తమ్ముడు ఉంటే వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారంటే ఒక్కసారిగా అరే వాడు ఎవడో వచ్చాడు మక్కన వేసుకుని వెళ్ళిపోయాడు రా అని చెప్పేసి ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అది ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఫీల్ అవుతాం. అరే చూడు ఆ అమ్మాయి చూడు ఇష్టపడుతున్నానని చెప్పి సడన్ గా మనం వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది అని ఫీల్ అవుతాం. అటువంటి ఫీలింగ్ ని, అటువంటి బాధని నేను ఎవరి కుటుంబాలకి కలగదలుచుకోలేదు. అందుకని నాకు చాలా మంది ప్రపోజ్ చేసినా కూడా ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మ్యారీ మీ, మీ మదర్ కి ఫాదర్ కి చెప్పు, నేను వీలైతే మన ఫ్యామిలీస్ ద్వారా వెళ్దాం. అలా కొంతమంది కూడా వచ్చారు, కొంతమంది కూడా మాట్లాడారు. మా అమ్మాయి చాలా ఇష్టపడుతుందా నేను అని చెప్పి అన్నారు. తర్వాత ఎందుకో నాకు ఇంకా ఈ కెరీర్ మీద, అసలు కెరీర్ లో మంచిగా సెటిల్ అవ్వాలని ఉద్దేశంతో ఇంకా నేను అవన్నీ కూడా పడలేదు. బట్ ఐ లవ్ అరేంజ్డ్ మ్యారేజ్. 5 రోజుల పెళ్ళి అలానే లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఫ్యామిలీని నలుగురు ఇదిగో మా అమ్మాయి నీకు ఇద్దాం అనుకుంటున్నాం, చక్కగా మ్యారేజ్ చేసుకో అని చెప్పేసి వాళ్ళు వచ్చి నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అరుంధతి నక్షత్రం అంటే అది అలా చూపిస్తూ, అక్కడ చూపిస్తే నెక్స్ట్ మీకు చుక్కలు చూపిస్తారని ఏమంటే నాలా ఇంత ప్రేమించే అబ్బాయి, నిజంగా అదే చెప్పబోతున్నాను, నాలా ఇంత ప్రేమించే అబ్బాయి ఏ అమ్మాయి కూడా మన చుక్కలు కాదు కదా చందమామ కూడా చూపించదు. ఎక్కడ గొడవ జరిగే పాజిటివ్ అరే మనం అసలు నెత్తిన పెట్టుకుంటాం అండి ఈ అమ్మాయి. అన్నిటికీ మించి ఒక ఫ్యామిలీని వదులుకొని మన దగ్గరకు వచ్చి మనతో పాటు లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పుడు అమ్మాయిని మనం ఎలా చూసుకోవాలి? ఖచ్చితంగా మహారాణిలా చూసుకోవాలి. ప్రతి అబ్బాయి మీలా ఆలోచిస్తే దేవతలా చూసుకోవాలి, నెత్తి మీద పెట్టుకో. వాస్తవం అండి, దేవతలా చూసుకోవాలి, నెత్తి మీద పెట్టుకొని చూడాలి. ఎందుకంటే వినరా నీకే నెక్స్ట్ అంటే ఎందుకంటే అది 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 అసలు నిజంగా చాలా గొప్ప విషయం కదా. ఒక ఆడపిల్ల
అంతమందిని వదులుకొని మన దగ్గర వచ్చి ఉంటున్నప్పుడు అదే మనమైతే ఒక సపోజ్ మనం ఎంతో మంది ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఉంటే సడన్ గా అమెరికా వెళ్ళిపోతే మనం అంత లోన్లీగా ఫీల్ అవుతాం. అదిగా ఆడపిల్ల అంత దూరం వదిలిపోదు వచ్చిందంటే అమ్మాయి ఇంకెలా ఫీల్ అవ్వాలి, అటువంటి అమ్మాయిని మంచిగా చూసుకోవాలి. నేను అటువంటి వాడిని కాబట్టి అలా చూసుకునే స్వభావం ఉన్నాను కాబట్టి ఏ అమ్మాయి అయినా కూడా నా లైఫ్ లోకి వచ్చినటువంటి ఏ అమ్మాయి అయినా కూడా చక్కగా హ్యాపీగా ఉంది. నాకు చాలా ఇష్టమైన పాట ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ అయ్యొచ్చాను మీ నోట్ తో వినాలని. సో మన్మధుడు మూవీ నుంచి ఎస్పీబీ గారు పాడిన పాట ఒకసారి నా కోసం. వద్దురా సోదరా కాదు, నా మనసులే మీటకి సాంగ్ ఉంటుంది కదా ఆ పాట. నా మనసుని మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చైత్రమా, సరదాల చిలిపితనమా, చిరునవ్వులోని స్వరమా, నా తలుపు తట్టి కదిలించకే కౌలించకే ప్రేమ, నా మనసుని మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చైత్రమా. వావ్. నాకు ఎంత ఇష్టం అంటే నిజంగా నాకు హెడ్ ఫోన్స్ పెట్టి వింటాం కదా, ఎస్పీబీ గారు అలా గొంతు వినిపిస్తుంది. నిజంగా కాంప్లిమెంట్ కాదండి, మీరు ఉన్నారని కాదు, అదే ట్యూన్ వినిపిస్తుంది. చాలా వండర్ఫుల్ గా పాడారు. ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద షోస్ ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ SR న్యూస్.